ఇంపార్టెంట్ ముచ్చట్లు తెచ్చింది. ఇక మరి జల్దిన షురూ చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురూ. కాళేశ్వరం అంటేనే మన తెలంగాణ కొంగు బంగారం. తెలంగాణను పచ్చగా చేసిన ప్రాజెక్ట్ ఇది. అసోంటి ప్రాజెక్టు ఇప్పుడు పనికే రాదు, అక్కరే లేదు. ప్రాజెక్టు వేస్ట్ అంటే వేస్ట్ అన్నంత సాటింపు చేస్తాండు కొందరు. చూస్తూనే ఉన్నాం కదా, అబద్ధాలు ఆడుకుంటా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పుకుంటా, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం ఆగిపోయింది, కాళేశ్వరము ఖతమైపోయింది అని ఏవేవో రాగాలు తీస్తున్నారు కదా. ఆ రాగాల ఎనుకున్న అసలు రోగం ఏందో బయట పెట్టేందుకు మన బీఆర్ఎస్ లీడర్లు మేడిగడ్డ తోవబట్టిర్రు. పాండ్రి ఈ ముచ్చట్నే ఓ మల్క చూసేసొద్దాం రాండ్రి. కాదల్లా గోడకు షీర్కవత్త ఏం చేయాలి? సిమెంట్ వేసుకోవాలి, మళ్ళీ మంచిగా రిపేర్ చేయాలి. అంతేగాని అట్లనే ఇడిచిపెడితే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇంకా పెద్దగా అవుతుంది. మరి మేడిగడ్డకు ఏదో పగుళ్ళు వచ్చినాయట, అదే కుంగిందట. మరి గట్లా కుంగినప్పుడు బాగా చేసుకోవాలా లేదా? గట్లనే ఇడిచిపెడితే ఎట్లా అన్నట్టు? గట్లా రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు బేకారు ప్రాజెక్టు, అది పావుల మందం కూడా పనిచేయది అన్నట్టు ఒకళ్ళని మించి ఇంకోళ్ళు సాటింపులు వేస్తుర్రు. సుతలేమో మనం నెల రోజులు అంది. అసలు బ్యారేజీకి ప్రాజెక్టుకు ఫరక్ తెలియని వాళ్ళు కూడా కాళేశ్వరం ముచ్చట్లు చెప్పబట్టారు. రామచంద్ర తాపుకోలు చెప్తుంటే జనం కూడా కన్ఫ్యూజన్లో పడుతుర్రు. ఊష్ని గంత పెద్ద ప్రాజెక్టు వేస్టేనా, పనికే రాదా, అసలు ప్రాజెక్టుకి ఏమైంది అని మాట్లాడుకుంటుర్రు. అందుకే కాళేశ్వరం మీద నడుస్తున్న ఈ కుట్రేందో, అబద్ధాల సంగతి ఏందో, అసలు నిజమేందో శుక్రవారం నాడు బయటపడుతుంది. మన బీఆర్ఎస్ లీడర్లు కాళేశ్వరం యాత్ర చేస్తుర్రు. అసలు మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ చేయకుండా బదనాం ఎందుకు చేస్తుర్రు? అసలు అక్కడ జరిగిందేంది? దీంతో ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి? ఏంది కథ? ఇగో గవన్నీ చూస్తారు మన బీఆర్ఎస్ లీడర్లు. చలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకుని దగ్గర 200 మంది బీఆర్ఎస్ లీడర్లు పోతుర్రు ఆడికి. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరాన్ని చూపిస్తూ, కాళేశ్వరాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే ఇక్కడ అయింది 3,400 కోట్లని అధికారులే ముఖ్యమంత్రి గారికి చెప్పారు. 3,400 కోట్లలో ఆ 3 పిల్లలకు చూస్తే 100 అయితే 50 వేస్తే అది ఇంజనీర్లు చెప్పాలి. ప్రజలు ఇవాళ నీళ్ళు వస్తలేవని, కరెంటు వస్తలేవని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇబ్బందులను పూర్తి చేయడానికి కోసం ఆలోచించకుండా కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం ఇదే పనిలో ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85లో 82 కూడా మంచిగా ఉన్నాయి. ఒక 2-3 చిన్నగా డ్యామేజ్ అయినాయి. ఇటువంటి వాటికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ సంస్థ ఉంది, వాళ్ళు సూచన చేస్తారు నిపుణులు. దాని ప్రకారం రిపేర్లు చేసుకొని నడిపించుకోవచ్చు. మా నాయకుడు కేసీఆర్ గారు మేము చేసినటువంటి పనుల వల్ల ఏవైతే తెలంగాణకు విజయాలు సంక్రమించినాయో ఆ విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలే, ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనే బురద జల్లాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నిజంగా ఇది మంచి కార్యక్రమం వల్ల ఈ కన్ఫ్యూజన్లు అన్నీ పోతాయి. కాళేశ్వరం అంటేనే మన గుండెకాయ లెక్క మారింది. అసొంటిది కడుపు మంటతోనో కండ్ల మంటతనంతోనో దీని మీద లేనిపోని పుకార్లు లేపుతుంటే జనాలు కూడా నిజమే కావచ్చని అనుకుంటారు. అందుకే చలో మేడిగడ్డ కార్యక్రమంతో నిజాలు బయట పడాలి, అబద్ధాలు ఆడిన వాళ్ళ ముఖం మారిపోవాలి అని అంటుర్రుల్లా. కాళేశ్వరం అంటే ఇది ఏ ఒక్కళ్ళో కాదు, ఇది తెలంగాణ ఆస్తి, అంటే ప్రతి ఒక్క రైతుది. ఈ ఆస్తిని మనం అందరం కాపాడుకోవాలా లేదా? మరి కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, రైతుల కోసం ఎట్లా తీరాలి, గిట్లా ఆలోచించాలే గాని అది మునుగని, ఖరాబ్ గాని, కూలిపోని, కాలిపోని అని ఎదురు చూసుకుంటే ఎట్లా? గింతన్యాలమా అని నిలదీస్తుర్రల్లా రైతులు ఈ కాంగ్రెస్ వాళ్ళను. అర్రే అయితే చెప్పుడు మర్చినా. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా త్రిపురారం అనే ఊరుకు పోదాం పాండ్రొల్లా. అయ్యో ఇప్పటికిప్పుడు గంత దూరం ఎందుకు మల్లీశ్వరి అని అంటారా? ఏం లేదోల్లా, అక్కడ నాగయ్య అనే రైతు పొలం ఉన్నది. ఇక ఆ పొలానికి ఒక ముఖ్యమైన అతిథి వచ్చిండట. మరి ఆ అతిథి ఎవరు, ఏం మావులకు వచ్చింది, దాని కథ ఏంది, కార్ఖానేంది అరుచుకొని వద్దాం రాండ్రి. ఇగో గిదేనోళ్ళ త్రిపురారంలో ఉన్న నాగన్న పొలం. అయితే ఈడ రైతులు పొలం పనులు చేసుకుంటుర్రు. అప్పుడే ఏమైందంటే అగో చూసిర్రా, ముసలే మంచిగా పొలంలో అడ్డేసింది కదా. ఇక దీన్ని సడన్ గా చూసి వీళ్ళు గజ్జం అన్నారు. ఉరుకుడే ఉరుకుడు, ఉరుకుడే ఉరుకుడు. అగో పాపం ఎట్లా భయపడ్డారో చూడుర్రి. ఇంకా భయం పోలే వీళ్ళకు కాదా? మరి సడన్ గా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎవరికన్నా? ఇక అటెన్క పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇక వాళ్ళు వచ్చి గావర కావద్దు, మీరు దొరకబట్టేది ఉండే, గిట్ల చేయదు ఉండే అని కొన్ని సలహాలు ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పిర్రు. అగో ముసలిని బట్టే ఉపాయం చేస్తుర్రు, చూద్దాం. అదేమన్నా శాపవిల్ల నానే, ఏదో గాలం వేసినట్టు కట్టెపుల్లతో మెసిలిత్తుర్రు. అయితే ఈ పొలంలో ఇంకా నీళ్లు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటేనా ఈ ముసల్దే రాజ్యము వీళ్ళని ఒక ఆట ఆడుకుని కావచ్చు కదా.
ఇక జరసేపటికి అడవి ఆఫీసర్లు వచ్చి ఈ ముసలిని నోలుకపోయిర్రల్లా. మొత్తానికి ఈ ముసలి పంట పొలాలల్లా జోరుగా హుషారుగా షికారు ఎద్దునా అనుకుంటా మంచిగా షికారు చేసింది కదా. పెండ్లంటేనే అదో పెద్ద రామాయణము. పెండ్లి మీద ఒక్కొక్కళ్ళకు ఒక్కో తీరు కాయిష్ ఉంటుంది. లగ్గం అంటే జిందగీలో ఒక్కసారేనా చేసుకునేది, కలకాలం యాదికుంచుకునేటట్టు చేసుకోవాలి అని ఏమేమో అనుకుంటారు. అందుకే కాదు కొందరు అప్పు చేసి అప్పుల పాలయ్యి మరి పెండ్లిలు చేసుకుంటే, ఇక ఇంకా కొందరు విచిత్రంగా లగ్గాలు చేసుకుంటారు వల్ల. అవో గట్లనే మన కాడికి ఒక జంట వచ్చింది. మరి వాళ్ళు ఎట్లా లగ్గం చేసుకున్నారో చూడాలి, మీరు చూసేయండి. నిజంగా ఈ కాలం ఎట్లున్నదంటే ఒక్కొక్కరు తన ఏమన్నా కళా పోషణలు ఉన్నాయి అసలు. ఇగో ఫస్ట్కి లగ్గం కార్యం చూడుర్రి. అమ్మగారు గజ్జ గజ్జ వణుకుతుంది కదా, కొంపదీసి పెళ్లి ఇష్టం లేదా ఏంది అని అనుకోగల. ఫస్ట్ నేను గట్లనే అనుకున్నా, కానీ కాదట. అన్నట్టు ఇదంతా డెకరేషన్ అనుకోగల. కాదు, డెకరేషన్ లేదు, ఏం లేదు, ఒరిజినలే, అంతా మంచులనే లగ్గం చేసుకుంటుర్రు వీళ్ళు. అది కూడా -25 డిగ్రీలట. ఏ చెప్పుర్రి మైనస్ అంటే. అన్నట్టు వీళ్ళు గుజరాత్ వాళ్ళు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇండ్లల్లా ఫంక్షన్ హాల్లల్లా హోటలల్లా చేసుకునే బదులు సప్పుడేక మంచిలా చేసుకుంటే ఎట్లుంటది అని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చిందట వీళ్ళిద్దరికి. ఇంకేమున్నది, తట్టా ఊట చదువుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ దిక్కు వచ్చిర్రు. ఓ దిక్కు మంచు పడతానే ఉన్నది, గజ్జ వణుకుతూనే ఉన్నారు. వీళ్ళు 7 అడుగులు వేసిర్రు. ఇగో గిట్లుంటున్నాయి వాళ్ళ ఒక్కొక్కరు పెళ్లి కాయసులు. సరే, ఎట్లనైతే కాయసుతో పెళ్లి చేసుకున్నారో కలకాలం మంచిగా కలిసి ఉండాలనే కోరుకుందాం ఇక మనం, లొల్లులు జవడాలు లేకుండా. అన్నట్టు పెళ్ళంటే నాకు ఒక ముచ్చట యాదకొచ్చింది. ఇప్పుడు ఆల్మొగలంటే ఎట్లుండాలోల్లా, పాలు నీళ్ళ లెక్క ఒకరికొకరు మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఏమన్నా కోపాలు తాపాలు ఉంటే ఇంట్లో చూసుకోవాలి. బయటకు వచ్చి నలుగురిట్లో పెడితే ఎట్లుంటుంది, వాళ్ళ ఇజ్జతే పోతుంది. అంతేనా కాదా? మరి అంతెందుకు, ఇగో ఈ కాలంలో ఆల్మొగలు తిట్టుకునుడు కొట్టుకునుడు కామనే. అవసరమైతే ఇంటామెకు కోపం వస్తే పెన్మిటిని చీపిరి కట్ట మర్రేసి కూడా కొడుతుంది. ఇక ఇదంతటా నడిచే రామాయణమేనాయే. కానీ బయటోళ్ళ ముంగట కూడా కొడితే ఎట్లా, పాపం ఎంత ఫీల్ అవుతాడు ఆ పొలగాడు కదా. అయితే గిట్లనే ఒక జాగల ఒక మేడం గారు పెనిమిటిని సన్మానం చేసింది. ఇక మరి ఆ పొలగాడు చేసిన తప్పేందో, మరి ఈమెకెందుకు కోపం వచ్చిందో, మరి మన ఆడోళ్ళు దేనికి ఉత్తపచ్చిగా కొట్టారు కదా. చూడండి ఎందుకు కొట్టిందో. అయితే ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్లో ఉన్నామల్లా. షాపింగ్ మాల్ అంటే ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి కళా పోషణ వాళ్ళది కదా. ఇగో గీడ చూడుర్రి, ఆలుమొగలు వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఓషిని పట్టుమని దౌడపొంట చరవనే జరిచింది కదా. అవో జప్ప పోతున్నది. పోయేటామె సక్కగా పోక ఇగో ఈమె జుట్టు పట్టి గుంజి కిందికి పడేసింది. ఏమన్నా మెంటల్ కేసా ఏంది? పెనిమిటిని కొడితే కొట్టుకొని అది ఆమిష్టం, నడుమిట్ల పాపం ఈ బుజ్జవ్వ ఏం చేసి అని అనిపిస్తుందా నొల్ల. అయితే ఈ పెనిమిటిగాడు షాపింగ్ మాల్ కు పిక్నికులకు పోతే ఎవరితో పోవాలి, ఇంటామెతో పోవాలి, అవునా కాదా? కానీ ఈ దివానగాడు ఈ పిల్లతో వచ్చిండట. ఏమన్నంటే ఏ ఆపిసామే దోస్తు అని చెప్పుకున్నాడు. సరే దోస్తు అయితే ఇంటికి పిలిపించుకోవాలి, ముత్తంత షాయి బొట్టు పోయాలి, సాగదోలాలి. మరి ఈ షాపింగ్ మాల్ల పొంటది ఇప్పుడేంది? ఇగో గిట్లనే ఈయన భార్యకు కోపం వచ్చింది. డిటెక్టివ్ లెక్క ఈళ్ళెనకనే పోయింది, మాల్ల దొరకబట్టింది. దౌడ పొంట జరిసి ఈమెను కింద పడేసి గాయమైపోయింది. ఇగో గిట్లున్నది కథ. ఇక నేను ఏం ఎక్కువ మాట్లాడడం వల్ల ఇంట్లో ఎవరిది కరెస్టు ఎవరిది రాంగు మీరే డిసైడ్ చెయ్యురి. ఉంటా మరి. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టల్లా ఎలాంటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.